దేవుని వాక్యంలోకి వెళ్తున్నాము. ప్రభువునందు ప్రియమైనవారా, దేవుని వాక్యం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, దేవా, ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి, మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. ఈ మాటల ద్వారా మా అందరితో కొన్ని నిమిషాలు మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనవారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఈ సంవత్సరం మనం దేవుడు మన వెలుగుతో నింపబోతున్నాడు. ఆ వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనమేమన్నా చీకటి దూరం అయిపోద్ది, మనలో ఉన్న భయము దూరం వెళ్ళిపోద్ది, మనకి ఆనందం కలుగుతుంది. ఆ వెలుగులో ఉన్న అటువంటి శక్తి ఉంది. హల్లెలూయా. ఆ వెలుగులో జీవం ఉంది. వెలుగులో ఏమన్నదండి? జీవం ఉంది. కాబట్టి జీవం ఉన్న వెలుగు, మనుషుల జీవం ఎలా ఉన్నదో వెలుగులో ఏముందంట? జీవం ఉంది. కాబట్టి ఆ వెలుగుతో మనం నింపాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. అయితే ఆ వెలుగు ఎవరు? ఆ వెలుగు ఎవరని మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే యోహాను సువార్త 1:9 ఏమంటాడంటే నేను ఒకసారి చదువుతారండి. యోహాను సువార్త 1:9 రాయబడుతుంది. 1:9 నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోకి వచ్చాను, ప్రతి మనుషుని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. చూసారా? నిజమైన వెలుగు ఉండేను, అది లోకానికి వచ్చాను, ప్రతి మనిషిని ఏం చేస్తుందండి? వెలిగిస్తాం. ప్రతి మనుషుడు ఎక్కడ ఉన్నారంటే చీకట్లో ఉన్నారు. ప్రతి మనుషుడు కూడా చీకట్లో సంచారం చేస్తున్నారు. ఆ నిజమైన వెలుగు అనగా యేసు ప్రభువు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన వెలుగుగా వచ్చి ఈ లోకంలో ప్రజలందరినీ కూడా వెలిగిస్తున్నారు. వాళ్ళ చీకటి బ్రతుకులు మార్చేసి చీకటిలో సంచరిస్తున్న ఆ సంచారం నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అయితే ఆ వెలుగు ఉన్న దేవుని మనం ఏం చేయాలి? ఆ వెలుగుని ఏం చేయాలని మనం అంటున్నాము. ఆ వెలుగుని ప్రేమించాలి, ఆ వెలుగుని శ్వాస ఉంచాలి, ఆ వెలుగుని వెంబడించాలి, వెలుగులో నడవాలి, వెలుగు ఫలము ఫలించాలి. మనం ఇన్ని మాట్లాడినాం కదండి. చెప్తారా? ఏం చేయాలంట? వెలుగుని ప్రేమించాలి, వెలుగు శ్వాస ఉంచాలి, వెలుగులో నడవాలి, వెలుగుని వెంబడించాలి, వెలుగు ఫలంలో ఫలించాలి. వెలుగు ఫలంలో ఉన్నాయి. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము. వెలుగు ఫలంలో ఉన్నది మంచితనము, నీతి, సత్యం ఉన్నది. మంచితనంలో ఉన్నది. హల్లెలూయా. వెలుగుతనంలో మంచితనం ఉన్నది. కాబట్టి ఇప్పుడు 6వ మాట ఏంటంటే వెలుగు యొద్దకు నడిపించాలి. వెలుగు యొద్దకు నడిపించాలి. ప్రభు మనల్ని వెలిగించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే దేవుడు వెలిగించాడు. ఎలాగే అంటే ఒకసారి తిగండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండమున్న పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అయితే వెలుగులో ఉన్న మనం ఏం చేయాలంటే వెలుగైన యేసు దగ్గరకు అనేక మందిని నడిపించాలి. ఏం చేయాలి? నడిపించాలి. దానియేలు గ్రంథము 12:3 చెప్పిన మాట ప్రకారంగా దానియేలు గ్రంథము 12:3 అద్భుత మాట ఉన్నది. ఏమని మాట ఉన్నదంటే ప్రేమవలగా అక్కడ రాయబడ్డది. దానియేలు గ్రంథము 12:3 నన్ను బైబిల్ లేదా చిన్న బైబిల్. బుద్ధిమంతులైతే
ఆకాశమండములోని జ్యోతులను కోరిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదో వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వెలుగులో ఉన్న మనము అనేక మంది చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ నడిపించాలి? వెలుగు యొద్దకు నడిపించాలి, వెలుగు యొద్దకు నడిపించాలి. చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళ తట్టు, లోకంలో ఉన్న ప్రజల్ని వెలుగు తట్టు తిప్పాలి. మనం వెలుగు తట్టు తిప్పాలి. మనమే వెలుగు ఉంటే సరిపోదు, మన వెలుగుకి అనేక మంది నడిపించాలి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనతో పాటు ఇంకొకరిని ఆ వెలుగు దగ్గరికి నడిపించాలి. చాలా మంది చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నారు, చీకట్లోనే జీవిస్తున్నారు, చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నారు, చీకట్లోనే సంచారం చేస్తూ ఉన్నారు, చీకట్లోనే జీవిస్తున్నారు. ఆ చీకట్లో ఉన్న ప్రజల్ని నువ్వు ఎక్కడ నడిపించాలంటే, అన్ని నక్షత్రం వల్ల ఉండాలంటే, వెలుగుగా ఉండాలంటే ప్రేమ వలన అనేక మంది దేవుని తట్టు తిప్పాలి. హల్లెలూయా. ప్రజలందరూ లోకం తట్టు తిరిగి ఉన్నారు, లోకం వైపు చూస్తున్నారు, లోక ఆశల వైపు తిరుగుతున్నారు. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, దేవుడు అంతదే ఉన్నారు. ప్రజలందరూ అటువైపు ఉన్నారు. అటువైపున ఉన్న ప్రజలు ఇటువైపు తిప్పాలి. అటువైపు ఉన్న ప్రజలు ఏం చేయాలండి? ఇటువైపు నడిపించాలి, యేసు దగ్గర నడిపించాలి. ప్రేమ వలన ఈ నక్షత్రం ఏం చేస్తుందని నడిపిస్తూ ఉన్నారు. మనందరము క్రిస్మస్ లో చదువుకున్నాం కదండి. క్రిస్మస్ లో మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనంలో కూడా మనం చూసుకుంటే నక్షత్రము ఒక నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానం నడిపించిందండి. ఎవరి దగ్గరికి అంటే యేసయ్య దగ్గరికి నడిపించింది. ఎవరి దగ్గర నడిపించిందండి? యేసయ్య పుట్టగానే ఒక నక్షత్రం కనిపించింది. సైన్స్ కి, జ్ఞానులకి ఒక నక్షత్రం కనిపించింది. ప్రేమ వలన ఆ నక్షత్రము దారి చూపించిందండి. ఎవరి దగ్గర వారికి నడిపించిందంటే యేసు దగ్గర నడిపించి దారి చూపిస్తుందిగా. మధ్యలో ఏమైంది తెలుసా అండి? వాళ్ళు దారి తప్పిపోయారు. మధ్యలో ఏమైపోయారు? దారి తప్పిపోయారు. అయ్యో, యూదుల రాజు ఎక్కడ పుడతాడు? రాజు కుటుంబంలో పుడతాడు. యూదుల రాజు ఎక్కడ పుడతాడు? రాజు వంశంలో పుడతాడు. ఎక్కడో పశుపక్కలో పుట్టడు, ఎక్కడో బెత్లెహేములో పుట్టడు అనుకుని దారి తప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకో దగ్గరికి పోతే నక్షత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మీకు అర్థమైంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ప్రభునందు ప్రేమ మళ్ళా ఇంట్లోంచి, ఆ భవనంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో మళ్ళా నక్షత్రం కనపడ్డది. హల్లెలూయా. మళ్ళా నక్షత్రము కనపడ్డది. మళ్ళా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిందంటే యేసు ఉన్న చోటకి నడిపించిందండి. ఎవరున్న చోటకండి? యేసు ఉన్న చోటకి నడిపించింది. యేసు యొద్దకు నడిపించింది. అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు నడిపించింది తెలుసా? ఎన్ని సంవత్సరాలండి? ఇంచుమించు 300 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నడిపించిందండి. ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు కాబట్టి 3 సంవత్సరాలు వేసుకోవాలి. హల్లెలూయా. 3 సంవత్సరాలు ఆ దేశం నుంచి ఆ నక్షత్రం ఎవరి దగ్గర నడిపించింది చెప్పండి? వెలుగు ఉన్న యేసయ్య దగ్గర నడిపించింది. హల్లెలూయా. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం రక్షించబడి? ఎన్ని సంవత్సరాలు అయింది దేవుడి దగ్గరికి వచ్చి? ఎన్ని సంవత్సరాలు అయింది మనం వెలిగించబడి? మన ద్వారా ఒకళ్ళని వస్తున్నారా? యేసయ్య దగ్గర మన దగ్గరికి తీసుకొస్తున్నామా? ఆ వెలుగు దగ్గర నడిపిస్తున్నామా? యోహాను సువార్త 12 మనం తీసినట్లయితే 4వ అధ్యాయము 39-40 వచ్చిన మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక సమరస్త్రీ కనపడుతుంది అండి. సమరస్త్రీ ప్రేమ వల్ల ఆమె ఏం చేసిందంటే ఎండ వేళలో నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అసలు ఎండ వేళలో బావి దగ్గరికి వెళ్తారా? వెళ్తానండి? వెళ్ళరు. సాయంత్రం టైంలోను పగల టైంలో నీళ్ళు చేదుకుంటారు. అవునండి కదండి? పొలాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? అంతేనే లేదు, మధ్యలో వస్తాయా? ఎక్కడ మధ్యలో ఎప్పుడు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తాయి. అంటే ఆ టైంలో పట్టుకుంటారండి. మధ్యలో ఎప్పుడు కూడా ఎప్పుడు అనుకోకుండా పొద్దున పంపితే ఏం చేస్తారు? మధ్యాహ్నం ఎప్పుడు ఎక్కుతారు. అంతేనే లేదండి? కానీ ఆ ఎండ వేళలు ఎవరు కూడా నీళ్ళు చేదుకోరు, నీళ్ళు పట్టుకోరు కూడా.
ఎప్పుడు పట్టుకుంటారు? సాయంత్రం లేకపోతే పగలు. ఇక బావుల దగ్గర కూడా ఊర్లో సాయంత్రం అని వెళ్తారు, పగలన్నా తెచ్చుకుంటారు, 9 లోపల తెచ్చుకుంటారు. కానీ ఈ ఎండవేళలో బావు దగ్గరికి వెళ్ళింది ఈ స్త్రీ. ఎండవేళలో బావు దగ్గరికి వెళ్ళింది. ఈమె వెళ్ళిందని యేసు గుర్తెరిగి ఆమె దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. ఆ శిష్యులందరినీ మీరు ఆహారం తీసుకురండి, తినుటకు ఆహారం తీసుకురండి అని చెప్పేసి శిష్యులు ఆహారాన్ని పంపించేసి ఈయన ఒక్కడు ఎక్కడికి వచ్చాడంటే సమరస్త్రీ దగ్గరికి వచ్చాడు. సమరస్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా దాహం వేస్తుంది, నీళ్ళు పోస్తావా అన్నా. హల్లెలూయా. మా లక్ష్మి అంటారు, నీళ్ళంటయ్యా పూలకే ఇచ్చేస్తాను లక్ష్మి. అవునే కదండి. మరి వేసే అడిగాడంటే మామూలు చెప్పండి, నీళ్ళెత్తాం పూలకి ఎత్తాం చెప్పండి. అలా చెప్తలేదు, మీరు ఎవరు ఇచ్చిలే కనపడతలేదు. హల్లెలూయా. మామూలు చెప్తున్నానండి. ఆమంటుందండి, అయ్యా మేము సమరయులమే, మీరు యూదులు, మీకు మాకు సంబంధం లేదు, మేము నీళ్ళు పోయకూడదు, నీళ్ళు పోతే అంటిపోతుంది అని చెప్తుంది. అయితే అమ్మ నువ్వు నీళ్ళు ఇచ్చావనుకో మళ్ళీ దాహం వేస్తుంది, నేను ఇచ్చానంటే మళ్ళీ ఎన్నట్టు దాహం ఇది అన్నాడు. మళ్ళీ ఏమంటుంది తెలుసా శ్రీ, మళ్ళీ నాకు ఆ నీళ్ళు వెయ్యా అంటున్నాను. ఆ నీళ్ళు నాకు కావాలయ్యా అంటే ఆమె ఇచ్చే నీళ్ళంట అంటూ 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 వస్తుందంట. ఏమంటుందండి? కులం అంటూ వస్తుందంట. ఏసే ఇచ్చే నీళ్ళు మాత్రం చెప్పండి అందరికి ఏమంటుందండి? ఏసే ఇచ్చే నీళ్ళు మాత్రం కావాలంటుంది. అంటే ఎన్నడూ తప్పుకోవడం, ఆ నీళ్ళు నాకు కావాలి అంటే, అయితే ఆ నీళ్ళు కావాలంటే నువ్వు పని చేయం. ఏంటంటే నీ భర్త తీసుకున్నా. ఏంటయ్యా నీకు ఎవరయ్యా అసలు ఎందుకే నీళ్ళు అడిగా మంచిదే, ఇవ్వలేకపోతే ఏదో చెప్పు నేను ఇచ్చే నీళ్ళు ఎత్తి అన్నాడు తప్పుకున్నావు అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? నీ భర్త తీసుకురా అంటున్నాడు. నాకు పెళ్ళే కదా అంటుంది. నిజమే కానీ పెళ్లి కాలేదు కానీ ఇప్పుడు ఉన్నవాడు 5 వాడు అంటున్నారు. నా గుడ్డు ఎప్పుడైతే బయట పెట్టాడో ఆమె జీవితం అంతా మారిపోయింది. హల్లెలూయా. ఆమె జీవితం అంతా మారిపోయి కొండ అక్కడే వదిలిపెట్టి, ఏం వదిలిపెట్టిందండి? కొండ అన్న పాపాన్ని అక్కడ వదిలిపెట్టి యేసయ్య పాదాల దగ్గర పెట్టి, హల్లెలూయా, యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? ఊర్లోకి వెళ్ళిపోయింది. అసలు ఊర్లో ఈ మాట అంటారా? చెప్పండి అమ్మా. అసలు ఎవరు? ఊర్లో అందరికి తెలుసు ఈ స్త్రీ గురించి, ఈ అమ్మాయి కోసం ఊర్లో అందరికి తెలుసు. ఈమె ఎటువంటిది, ఆమె ఆడుతూ పోయింది, ఈడుతో పోయింది, వాడుతూ ఉంటుంది, ఈడుతూ ఉంటుంది అంటే ఎవరంటారండి చెప్పిన మాట? కానీ విన్నారంటే, ఎందుకంటే కొండని వదిలిపెట్టేసింది. హల్లెలూయా. పాపను వదిలిపెట్టేసింది. ప్రియమోనరా, పాపను వదిలిపెట్టి ఎలిగించబడి వెళ్ళిందండి. వాళ్ళందరితో చెప్తుందండి. వాళ్ళందరితో చెప్తుంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా యేసయ్య దగ్గరికి వచ్చేసారంట. హల్లెలూయా. యేసయ్య దగ్గర ఎలుగు దగ్గరికి ఏం చేశారండి? నడిపించిందా లేదండి? ఒక స్త్రీ నడిపించిన ప్రేమ నిలబడ్డారా? ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అనేక మంది ఊరంతా నడిపించింది. అందరూ కూడా ఆమె మాట విన్నారు. ఆమె మాట విని అంటున్నారు, ఇంకా అక్కడ చదవండి ఒకసారి. ఆ మాటని ఏమంటున్నారంటే 4:39 నేను చేసినవన్నీ నాతో చెప్పారని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి మా యొద్ద ఉండమని ఆయన వేడుకొనగా ఆయన అక్కడ 2 దినాలు ఉన్నాడు. ఆ మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి నువ్వు చెప్పిన మాటలు పెట్టిన గాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడని నమ్ముచున్నాము. హల్లెలూయా. ఒక స్త్రీ ద్వారా ఊరంతా ఏమైపోయిందండి చెప్పనమ్మా. ఎవరి దగ్గర నడిపించింది? ఎలుగు యొద్దకు నడిపించింది. యేసయ్యని ఎలుగు యొద్దకు నడిపించింది. యేసయ్య చెంతకు నడిపించింది. మరి ఇన్ని సంవత్సరం మనం రక్షించబడ్డాం. ఒక్కరని నీ ద్వారా వస్తున్నారా? నీ ద్వారా ఒక్కరన్నా నడిపిస్తున్నావా? ప్రియమైన పిల్లరా, ఒకసారి ఆలోచించండి. అన్నయ్య గారు మాకు తెలియదు, ఎవరు నడిపించారు తెలుసా? అన్నయ్య గారిని లక్ష్మి గారు నడిపించారు. అవునా? లక్ష్మి గారు అన్నారమ్మా. హల్లెలూయా. మామూలు చెప్తున్నానండి. ఒక్కొక్కరిని మనం ఏం చేయాలంటే యేసయ్య యొద్దకు నడిపించాలి. ఇంకా చాలా మంది ఉన్నారు.
లోకంలో ఉన్నవారు ఉన్నారు, పక్కన ఉన్నవారు ఉన్నారు, వాళ్ళతో చెప్పాలి. ఈరోజు రండి, ఈరోజు లేకపోతే మీటింగ్స్ పెట్టినప్పుడన్నా, లేకపోతే క్రిస్మస్ జరిగేటప్పుడన్నా, 31 కన్నా ఫస్ట్కి మనం జరిగింది కదండి, బలారం జరుగుతుంది. అప్పుడైనా మనం ఏం చేయాలండి, ఒక్కొక్కరిని మనం ఎప్పుడైతే నడిపిస్తామో ప్రేమ వాళ్ళరా, అప్పుడు వాళ్ళు పక్కన పడతారు దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. అమ్మ నువ్వు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి, కానీ మేము నిజంగా యేసుని నమ్ముతాం అంటారు. హల్లెలూయా. నిజంగా ఎవరు నమ్ముతారంటారండి? యేసుని నమ్ముతాం. ఇక్కడ సమరయులు అందరూ కూడా అదే చేశారు. సమరయులు అందరూ కూడా ఏం చేశారండి? అదే చేశారు. యేసునందు విశ్వాసం ఉంచేశారు, యేసునందు నమ్మకం ఉంచేశారు. అనేక మంది నడిపించాలి. వెలుగు యొద్దకు మనం అనేక మంది నడిపించే వారికి మనం ఉండాలి. వెలుగులో నడుస్తూ ఏం చేయాలి? వెలుగులో నడుస్తూ నడిపించాలి. అందరూ చెప్పండి, వెలుగులో నడుస్తూ నడిపించాలి. మనం నడవకుండా నడిపించామనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? మనం నడుస్తూ నడిపించాలి. అది ఒక అతను మొన్న ఇంతకుముందు చెప్పినా లేదు, గుర్తు రావట్లేదు, కానీ ఒక అతను మీ పట్టణం చూసేసి ఏమంటున్నాడు తెలుసా? ఈ మందు రాసుకుంటే మీ పట్టంతా కరిగిపోతుంది, ఈ మందు రాసుకుంటే మీ పట్టంతా కరిగిపోతుంది, మైక్ పెట్టి సౌండ్ పెడుతున్నారండి. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ మూలిగలంటే ఐదంటే ఇంకేం చెప్తుంటే 6 పట్టణం ఎంత ఉన్నాను, 6 పట్టణం ఎంత ఉన్నది, నాకంటే డబల్ ఉన్నది మరి బాగా పట్టణానికి. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటారు ఆ పట్టణం చూసి? అందరు చెప్పండి. నేనే అనుకొచ్చేసాను, నా పొట్ట మీద డబ్బులు ఉన్నది బాబు, నీ పొట్ట ఇప్పుడు పొట్టలేదు, ఇప్పుడు నాకు ఇలాగైపోయింది అని చెప్పేసి అంటే అందరూ కూడా ఏం చేస్తారు? ఆకర్షించబడతారు. ఆయన ఎందుకు ఆయన పొట్ట వేసుకొని పొట్టలన్నీ తగ్గిపోతాయి అన్నాడు, ఆయన పొట్ట తగ్గిందండి. మనం ఎలుగులో నడవకుండా ఎలుగులో నడుస్తూ నడిపించాలి, ఎలుగులోకి నడిపించాలి. హల్లెలూయా. మనం నడవకుండా ఏ రోజు నడిపించామనుకోండి, అది మళ్ళీ అంటారు వాళ్ళు మళ్ళా. అందుకే మనం నడుస్తూ నడిపించాలి, నడుస్తూ అందరూ చెప్పండి, నడుస్తూ. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయబట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయబట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గతం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గతం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రేమ వలన మనం ఎప్పుడైతే ఎలుగులో నడుస్తూ నడిపిస్తామో నిన్నెన్నడూ వదిలిపెట్టేవాడు కాదైనా. హల్లెలూయా. శ్రమలైనా నేను వదిలిపెట్టేవాడు కాదు, కష్టం వచ్చినా నేను వదిలిపెట్టేవాడు కాదు. అంధకారంలోనికి సంచారించిన నిన్ను వదిలిపెట్టే దేవుడు మనం నడుస్తూ నడిపించాలి. చెప్పండి ఒకసారి అండి, మనం నడుస్తూ నడిపించాలి. వెలుగులో నడుస్తూ వెలుగు యొద్దకు నడిపించాలి. నడిపిస్తామా మరి ఈ రోజు నుంచి? ఒక తీర్మానం చేసుకో ప్రియమైన పెట్టాలి.
ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో, ప్రభా నేను ఈ సంవత్సరం ఒకరిని తీసుకొస్తానయ్యా, ఒక కుటుంబాన్ని తీసుకొస్తానయ్యా, లేకపోతే ఒక మనిషిని తీసుకొస్తానయ్యా నా ద్వారా. ఆ తీర్మానం మనలోకి రావాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను వదలపెట్టడు, నిన్ను నడిపిస్తే నీ ఉంటాడు. ఆయన చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి. ఎలుగును ప్రేమించాలి, ఎలుగును విశ్వాసం ఉంచాలి, ఎలుగును వెంబడించాలి, ఎలుగులో నడవాలి, ఎలుగు ఫలం ఫలించాలి, ఎలుగు ఫలం ఫలించాలి, ఎలుగు యొద్దకు నడిపించాలి, ఎలుగు యొద్దకు నడిపించాలి. తర్వాత 7వ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, క్లుప్తంగానే ముగిస్తాను. ప్రభువు ప్రేమ 7వ మాట ఏంటంటే, ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? 1వ అధ్యాయం 7వ వచనం అండి. 1వ అధ్యాయం 7వ వచనం. అందరూ విశ్వాసించినట్లు అందరూ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. హల్లెలూయా. వెలుగును గురించి మనం ఏమవ్వాలంట? సాక్ష్యం ఇవ్వాలంట. హల్లెలూయా. 7వ మాట ఏంటండి? వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఒక సాక్షిగా మనం మారిపోవాలి, ఒక పత్రిక మనం మారిపోవాలి, సాక్ష్యం ఇచ్చేవారికి మనం ఉండాలి. హల్లెలూయా. కోర్టుకి వెళ్తే ఏమడుగుతారు తెలుసా? ఏమడుగుతారండి? సాక్ష్యాలు అడుగుతారు లేదా? ఏంటి నీ సాక్ష్యము? హల్లెలూయా. మన రీసెంట్గానే నాది 2 ఆధార్ కార్డులు వచ్చాయి. ఎన్ని ఆధార్ కార్డులు అండి? మీకు ఎవరికైనా వచ్చాయా? మీకు ఎవరికి రాలేదు కాబట్టి చేస్తుంది. నాకు 2 వచ్చాయి. ముందు వచ్చిన దాంట్లో అన్ని లింక్ అయిపోయినాయి. లింక్ అయిపోతే మళ్ళా ప్రభుత్వ ప్రిమోనర లింక్ అయిపోయిన తర్వాత ఇది లింక్ అయిపోయింది, అన్నిటికి ముద్ర పడుతున్నది. తర్వాత పడతలేదు, ఫింగర్ పడతలేదు, సూప్ పడతలేదు, ఏం పడతలేదు. ఏమైంది అని నేను చెక్ చేస్తే ఇంకొక ఆధార్ కార్డు వచ్చున్నాను, ఇంకొక ఆధార్ కార్డు వచ్చున్నది. అప్పుడు ఆ ఆధార్ కార్డు వచ్చింది కదా, అది తీసేసుకొని దాని ప్రకారంగా అన్ని కొనసాగిస్తాను. దీనికి ఏమైతే లింకులు ఇచ్చాను అన్నీ దూరం అయిపోయి అన్నీ ఏం చేశానంటే ఈ ఆధార్ కార్డు కొట్టేసి ఈ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చాను. పాన్ కార్డు దగ్గర రావడానికి అది అవుతలేదు. అప్పుడు మొన్న శనివారం, మొన్న శుక్రవారం నాడు అనుకుంటాను, పొద్దున్న మొదలుకొని సాయంత్రం వరకు తిరిగిన పని అవ్వలేదు. అయితే ఆధార్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇలా అని చెప్తే అది క్యాన్సిల్ చేసేసాడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఇలా క్యాన్సిల్ చేశారంటే ప్రూఫ్ ఏముంది, ఏమన్నా ఇచ్చారని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? పొద్దున్న చంద తిరిగితే ఏమంటున్నారు? ఆధార్ కార్డు కొట్టించేసారు, అది క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళు ఏమడుగుతున్నారు సార్? ప్రూఫ్ ఏమన్నది, సాక్ష్యం ఏముంది, దానికి కొట్టేశారండి బాబు అంటే ఎంటలేదు. ఆ సాక్ష్యాన్ని తీసుకురండి అంటారు. మరి వెళ్ళి హల్లెలూయా మేము కొటేషన్ ఏమున్నదో ఆ పేపర్ తీసేవాళ్ళు అది సాక్ష్యం అంటాం. అంతే కదండి? అవునా లేదా? లేదండి బాబు కొట్టేశారు బాబు, మీరు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి గంటల తరబడి నుంచున్నాను బాబు అని చెప్పునా ఏమంటున్నాడు? సాక్ష్యంగా. సాక్ష్యం ఒకటి పేపర్లోనే ఉంటుంది. అంతే కదండి? అలాగే మనము కూడా ప్రేమదేవుల దేవుడి కొరకు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. వెలుగు కోసం మనం సాక్ష్యం ఇచ్చేవారికి మనం ఉండాలి. ఎలా ఉండాలండి? వెలుగు కోసం సాక్ష్యం ఇచ్చేవారిగా, వెలుగు కోసం సాక్ష్యం. వాళ్ళు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో తెలిసి లోకానికి ఎందుకు వచ్చాడో తెలిసి ఒకసారి చదవండి. యోహాను సువార్త 18:37 యోహాను సువార్త 18:37 ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 18:37 అండి. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగా యేసును అన్నట్టే నేను రాజుని, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు రాజువా? అందరూ అంటున్నారు, యూదుల రాజు అంటున్నారు. ఏమైనా నువ్వు రాజు అని తప్పించేదని చెప్పు, నేను తప్పించేద్దని చెప్పు. ఏంటి నువ్వు రాజు అంటే? అవును నేను రాజునే. హల్లెలూయా. చెప్పండి. అన్నాను లేదండి? ఇంకేమన్నాడు చెప్పండి? నేను రాజునే. నేను ఎందుకు పుట్టానంటే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని. హల్లెలూయా. సత్యం గురించి చెప్పడానికే నేను వచ్చాను, పుట్టాను. నేను సత్యం గురించి సత్యం నడిపించడానికి నేను పుట్టాను. చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులో నడిపించడానికి నేను పుట్టాను. ఈ లోకంలో ఏమి లేదంటే సత్యం లేదు, అందుకే నేను పుట్టాను. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. నేను అందుకే పుట్టాను చెప్పారండి.
అయ్యా నీళ్ళు ఏ దోషం కనపడతలేదు అని వెంటనే నీళ్ళు తెప్పించుకొని ఈ పాపం ఈ దోషం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని ఏం చేశాడండి? చేతులు కడిగేసుకున్నాడు. హల్లెలూయా. నీలో ఏ తప్పు కనపడతలేదయ్యా. మరి యూదులందరూ ఏమన్నా సిలువ వేయండి అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. సిలువ అయిపోతే 3 రోజులు చందంగా వాళ్ళు. యూదులు ఏం చేయలేదండి? 3 రోజుల నుంచి అన్నం తినలేదు, ఉపవాసం ఉంది. అన్నం పనులు వాడు కూడా కూర్చొని ఉన్నారు. ఎవరికి సిలువ వేయమని? ఆయన ఏం తప్పు కనపడతలేదు. శిక్షిద్దామంటే ఏ తప్పు కూడా కనపడతలేదు ప్రేమ అన్నారు. అందుకే ప్రేమ పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ యేసు ప్రభువు కూడా సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఇంకెవరు కూడా తండ్రి యొద్ద కనుక పరలోకానికి రాలేరు. నా మార్గంలో నడుచుకోవాలి మీరు అందరూ. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చాడు లేదా? ఇప్పుడు మనం ఏమో చెప్పండి. మనమే ఒక సాక్ష్యం మారిపోవాలి. హల్లెలూయా. మనమే ఒక సాక్ష్యం మారిపోవాలి. మనమే కొత్తగా మారిపోవాలి. ఏంటి వాళ్ళ నోటి దేవుడిని నమ్ముకున్నారండి. ఆదివారం చూస్తానండి ఇంటికి తాళాలు ఉంటాయి. ఎప్పుడుంటాయి? ఆదివారం ఇప్పుడు ఇంటికి తాళాలు ఉంటాయి. చర్చికి వెళ్ళిపోతారండి వాళ్ళు. ఇప్పుడు కూడా కుటుంబంతో సహితం చర్చికి వెళ్ళిపోతారండి. మనకి అటువంటి సాక్ష్యం రావాలి. హల్లెలూయా. ఏమండి వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ ఎప్పుడు వెళ్తారు? అమాసానికి పున్నానికి. అమాస ఏదంటారు? అమాసానికి పున్నానికి వెళ్తారు వీళ్ళు. ఎప్పుడు గుడ్ ఫ్రైడేకి వెళ్తారు లేదా ఈస్టర్కి వెళ్తారండి బాబు. దేవుని కొంతమంది అటువంటి సాక్ష్యాలు విన్నారా లేదండి? నేను చాలా విన్నాను. హల్లెలూయా. ఆ సాక్ష్యం పొందా? ఈ సాక్ష్యం పొందా? ప్రతి ఆదివారం కూడా తాళాలు వాళ్ళకి తాళం వేయబడతాయి. సమయానికి వెళ్ళిపోతారండి. ఎలా వెళ్ళిపోతారంట? సమయానికి వెళ్ళిపోతారండి దేవుడి సన్నిధికి. కుటుంబంతో సహిత వెళ్ళిపోతారండి. బండి చాలా పోయినా కష్టంగానే వెళ్ళిపోతారండి. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాలు మనకి తక్కువ చెప్పుకోవాలి. మనం ఏం చేస్తాం కదా సార్, మా పిల్ల రానంటుందని, ఏమంటే మా పాప రానంటుందని, రానంటే ఒక ఇంజన్ ఒక లంపగా వేయాలి. అంతే కదా? రానంటే ఆ రోజు పూట అన్నం పెట్టకూడదు. స్కూల్కి వెళ్ళాలంటే ఊరుకుంటారు మనం. అమ్మో స్కూల్కి వెళ్ళకపోతే కరదశం కూడా వెళ్తాం స్కూల్కి వెళ్ళదు. మరి చర్చ్ అంటే స్కూల్ గొప్ప చర్చ్ గొప్ప చెప్పండి. ప్రేమవలరా స్కూల్కి అంటే చర్చ్ గొప్ప. హల్లెలూయా. ఎందుకంటే స్కూల్ ఇక్కడ జ్ఞానం ఇస్తుంది, ఈ చర్చి పరలోక సంబంధమైన జ్ఞానం ఇస్తుంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా. స్కూలు ఇక్కడే ఉద్యోగం రప్పిస్తుంది. ఇక ఈ చర్చి పరలోక సంబంధమైన బ్యాంక్ ఉద్యోగం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తాం? పాటలు ఈ వారం రానట్లేదు, ఈ వారం రానట్లేదు అనుకుంటాం. ప్రభుత్వం ఆ స్కూల్కి ఒక రోజు మనం ఊరుకోము. వాళ్ళు ఊరుకోరు. అమ్మో నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అమ్మో మా టీచర్ కూడా వేస్తారు. ఎవరు కూడా వేస్తారు? మా టీచర్ కూడా వేస్తారు. నేను వెళ్ళిపోతానమ్మా. అమ్మ వెళ్ళొద్దన్నా. వెళ్ళిపోరా చెప్పండమ్మా. వెళ్ళిపోతారు పిల్లలు. అదే చర్చికి అయితే రాలే. హల్లెలూయా. ఇలా కొంతమంది బతికిచ్చేస్తారు. కానీ ఎప్పుడు కూడా కుటుంబంతో సహా. హల్లెలూయా. ఎక్కడ రావాలి? అదే సాక్ష్యం. కొన్ని భర్తలు బాధలోనే ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు మారుతారు. ఒక సమయం వచ్చినప్పుడు మనం చెప్పవసరం లేదు. హల్లెలూయా. వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. మనం చెప్పవసరం లేదు. ముందు భర్తగారు భర్తగారు ఏం చేస్తారు? ముందే రెడీ అయిపోతారు. అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదు మీరు అంటారు. హల్లెలూయా. ఆ సమయం వచ్చే వాళ్ళకి వచ్చిన కాక త్వరగా మీ కుటుంబంలో ఆ సమయం వచ్చిన కాక. అటువంటి సాక్ష్యం గురించి చూడండి. ఒక వ్యక్తి సాక్ష్యం గురించి చెప్పేసి నేను ముగిస్తానండి. ఒక వ్యక్తి సాక్ష్యం చూడండి. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. 3వ యోహాను పత్రిక 1 చదవండి. 3వ యోహాను పత్రిక 1:3 అండి.
ఆయన సాక్ష్యం వినేసి మన ప్రార్థన చేసుకుందాం. 3వ యోహాను పత్రిక, నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని మేము బహుగా ఏం చేస్తున్నామంట? బహుగా ఏం చేస్తున్నారంట? ఒక వ్యక్తి సత్యం గురించి సత్యం నడుచుకున్నాడని ఆయన గురించి చెప్పినప్పుడు ఈ సహోదరులు ఎంతో సంతోషిస్తున్నారంట. హల్లెలూయా! బహుగా సంతోషిస్తున్నారంట. గాయు అనే వ్యక్తి సత్యాన్ని అనుసరించి నడుచుకున్నందుకు. ఒకప్పుడు గాయు ప్రభువుని భయంకరమైన ఎత్తి, కానీ ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో ఆయన గురించి విన్నప్పుడు ఇంకా మిగతా సహోదరులు ఏం చెప్తున్నారంట? సాక్ష్యం చెప్తున్నారంట. అమ్మ బాబోయ్, ఆయన మన ఉన్నాడండి, ఆయన మారిపోయిన తర్వాత దేవుని అసలు వదిలిపెడతారు, సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను చెప్తుంటే మిగతా సహోదరులకు ఏం కలుగుతుందంట? బహుగా సంతోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం సత్య ప్రవర్తన గురించి, మన ఎలుగు ప్రవర్తన గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చారు గాక. ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. మనం సాక్ష్యంగా మనం ఉండాలి. ప్రేమ ఉండాలని ప్రభువుకు అర్థం ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం యేసుక్రీస్తు వెలుగన్న యేసుని మనం ఏం చేయాలంటే, ఒకటి మనం ప్రేమించాలి, రెండోది విశ్వాసం ఉంచాలి, మూడోది వెంబడించాలి, నాలుగోది నడవాలి, ఐదోది ఎలుగు ఫలం పొందాలి, ఆరోది ఎలుగు నడిపించాలి, ఏడోది ఎలుగు గురించి సాక్ష్యము ఇవ్వాలి, చెప్పాలి. హల్లెలూయా. అర్థమా? ఒకటే తీర్మానం చేసుకో. యేసయ్య నడుస్తూ అనేక మందిని ఎలుగుకు నడిపిస్తాను. నేను ఎలుగులో నడుస్తూ ఎలుగుకు నడిపిస్తాను. నీ కొరకు సాక్ష్యంగా ఉంటానయ్యా. ప్రభు, ఈ సంవత్సరం ఒక్కలైనా నీ దగ్గర నేను తీసుకొస్తాను, నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుని అడిగాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు ఉంచండి. అందరూ కూడా తలలోంచి చిన్న ప్రార్థన చేసుకోండి. ఈరోజు నువ్వు వెలుగులో నడుస్తూ ఎలుగెత్తుకు నడిపిస్తున్నావా? ఒక తీర్మానంతో వెళ్దాం ప్రేమ వాళ్ళ, ఒక తీర్మానంతో వెళ్దాం. ఎలుగులో నడుస్తూ ఎలుగెత్తుకు నడిపించావంటే, ఒక సాక్ష్యంగా ఉన్నావంటే దేవుడు నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు. నీ ప్రతి అవస్థత తీరుస్తాడు, నీ ప్రతి అక్కర్లు తీరుస్తాడు, నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. నీ అడుగులు కనబడిన నీ అంధకారం లాంటి శ్రమలు నీలోకి వచ్చిన దేవుడు విడిపించడానికి సమర్థుడు. దేవుడు విడిపించడానికి సమర్థుడు. నిన్ను అన్నాడు చేయి విడిచిపెట్టువాడు కాదు, చేయి విడిచిపెట్టువాడు కాదు. దేవా, ఇంతవరకు విన్న వాక్యం మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలించాలి. మేము ఎలుగులో నడుస్తూ ఎలుగుతో నడిపించేవారిగా, ఎలుగు గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మా అందరినీ మీరు సిద్ధపరిచి నిన్న వాక్యం అర్థం నీరు కట్టి ఫలించేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్.